ఇన్ని రోజులు భర్తల వల్ల భార్యలే ఇబ్బంది పడుతున్నారని అనుకునేదాన్ని. కాకపోతే పొద్దున్న ఒక న్యూస్ చూసాననమాట. ఒక ఆవిడ హింసించే హింసకి తన భర్త సూసైడ్ చేసుకొని చనిపోయాడనమాట. పాపం సూసైడ్ వరకు వెళ్ళాడంటే ఎంత హింసిస్తే పాపం ఆ నిర్ణయం తీసుకున్నాడో అర్థం కావట్లేదు. వాళ్ళ పేరెంట్స్‌కి సారీ చెప్పి, ఆళ్ళ అన్నయ్య, వదినలకి సారీ చెప్పి ఇంకా సూసైడ్ చేసుకున్నాడనమాట. నా భార్య నన్ను హింసించేస్తుంది. నేను తట్టుకోలేకపోతున్నాను. ఇల్లరికం వెళ్ళిన అల్లుడిలాగా నన్ను ట్రీట్ చేస్తుంది. మా వోళ్ళకి విలువ ఇవ్వదు, ఏమివ్వదు అని ఆ వీడియోలో చెప్పి పాపం అతను సూసైడ్ చేసుకొని చనిపోయాడనమాట. ఆ వీడియో కింద అందరూ కామెంట్స్ ఏం పెట్టారంటే, చచ్చిపోయే కంటే విడాకులు ఇచ్చేయొచ్చు కదా! లేదంటే ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు కదా! లేదంటే వదిలేయొచ్చు కదా! ఇప్పుడు ఇచ్చిన అన్ని ఆప్షన్స్‌లోని ఏ ఒక్కటి చేసినా ఈ సమాజం అసలు బతకనిస్తదా? సాధించేసి వేధించేస్తది. ఇంకా అలా చేశారు, ఇలా చేశారు, విడాకులు ఇచ్చారు అయ్యి ఇయ్యి అని. అసలు పెళ్ళైన తర్వాత ఆ మనిషిని వదిలి వెళ్తే సమాజం అసలు ఎలా చూస్తదంటే అలా చూస్తది. అంతే కదా ఫ్రెండ్స్! మీరు కూడా కామెంట్ చేయండి మీ ఒపీనియన్ ఏంటో.